హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు నేపథ్యంలో అంతకుముందు ఇనాం భూములకు సంబంధించి ఉన్న సమస్యలేంటి, ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమయ్యే ఇబ్బందులేంటి, ధరణి పోర్టల్లోనూ ఇనాం భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న అంశాలతో పాటు ప్రభుత్వం ఏం చేయాలి వంటి విషయాలను నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. ఇనాం భూమి ఇంకా ఓఆర్సీ రాలేదు, మీ అనుభవంలో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఆ భూమికి మీరు ఇనాందారు అయి ఉండొచ్చు, లేదా ఇంతకుముందు చెప్పిన 5 కేటగిరీల వ్యక్తులు, ఇనాందారు కావచ్చు, రక్షిత కౌలుదారు, అరక్షిత కౌలుదారు, శాశ్వత కౌలుదారు, ఖాబీజే ఖాదిన్, ఈ 5 కేటగిరీలు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ రోజున కనుక ఇంకా ఇనాం భూమి అనుభవంలో ఉండి ఓఆర్సీ రానట్లయితే ఇప్పటికి కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆర్డీఓకి దరఖాస్తు చేయాలి, ఆర్డీఓ విచారణ చేసి ఓఆర్సీ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ వస్తున్న సమస్య ఏంటంటే, కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిన తర్వాత ఆ ఆర్ఓఆర్ చట్టం వచ్చే ముందు ఒక సర్క్యులర్ వచ్చింది. రెవెన్యూ అధికారులు తమ దగ్గర ఉన్న ఏ కేసులలో ఎలాంటి తీర్పులు ఇవ్వద్దు, కొత్త కేసులు ఏవి తీసుకోవద్దు అని. దాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఆర్ఓఆర్ సమస్యలకు సంబంధించి వాళ్ళ అధికారాలు లేవు, కానీ మిగతా ఏ చట్టంలో ఏ అధికారి ఉన్నాడో అధికారికి ఆ అధికారాలు అలాగే ఉన్నాయి, వాళ్ళే చేయాలి. కానీ చాలా సందర్భాల్లో కొత్త చట్టం వచ్చింది, మాకే అధికారం లేవు, అన్నీ మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండానో లేదా జిల్లా కలెక్టర్కి వెళ్ళండానో సమాధానాలు వస్తున్నాయి. వాటి విషయంలో హైకోర్టు దాకా వెళ్ళి గౌరవ హైకోర్టు నుంచి ఆదేశాలు తీసుకొని మళ్ళీ ఈ కేసును మీరు అడ్మిట్ చేయండి అని చెప్పి రెవెన్యూ వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున ఓఆర్సీకి సంబంధించి ఇనాం రద్దు చట్టం కింద ఆర్డీఓలకి అధికారాలు ఉన్నాయి. వారు ఓఆర్సీ దరఖాస్తులు తీసుకోవచ్చు, వాటి మీద విచారణ చేసి అర్హత ఉన్న వాళ్ళకి ఓఆర్సీలు జారీ చేయవచ్చు. ఒకవేళ ఓఆర్సీ జారీ మీద అభ్యంతరాలు ఉంటే, తప్పు ఓఆర్సీలు జారీ అయితే ఈ చట్టం కిందనే అప్పీల్ చేసుకోవాల్సింది జాయింట్ కలెక్టర్కి. జాయింట్ కలెక్టర్ అప్పీలేట్ అధికారి. ఇది ఒక సమస్య. అంటే ఏవైతే 1,00,000 నుంచి 2 లక్షల ఎకరాల భూమి ఓఆర్సీ రాకుండానే అనుభవంలో ఉందో వాళ్ళందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళు ఓఆర్సీ పొందడానికి ఆర్డీఓలకి దరఖాస్తు చేసుకోవచ్చు. గౌరవ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇనాం భూములని కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టడానికి అవకాశం లేదు. ఎవరైతే అర్హత ఉన్న ఇనాందారులు కానీ మిగతా వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఓఆర్సీ పొందిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఇక రెండవ సమస్య, పట్టాదారు పాస్, అది ఇనాం భూమి, పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉంది, ఇంత మునుపు 1Bలో కూడా నమోదై ఉంది, కానీ ఇప్పుడు ఆ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది. ఒక ముఖ్యమైన కారణం అలా ఉండడానికి ఏంటంటే, ఇనాం భూములకి ఓఆర్సీ రాకుండానే పట్టాలు వచ్చినాయి. ఈ విధంగా గనక ఇనాం భూమికి ఓఆర్సీ లేకుండానే పాస్బుక్ టైటిల్ డీడ్ జారీ చేసి ఉంటే ఏం చేయాలి? ఆ సమయంలో 20-30 ఏళ్ల క్రితము మరి అది తొందరగా చేయాలనే ఉద్దేశం కావచ్చు, రకరకాల కారణాలతోటి ఇనాం చట్టం కింద పేర్కొన్న ప్రక్రియ పూర్తిగా చేయకుండానే పట్టాలు వచ్చేసాయి. ఇప్పుడు అవి నిషేధ జాబితాలు ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకుని ఆర్డీఓ ఓఆర్సీ జారీ చేస్తేనే ఇప్పుడు మళ్ళీ నిషేధిత జాబితాల నుంచి తొలగించడానికి ఉంటుంది చట్ట ప్రకారం. ఈ విధంగా ఇప్పుడు దరఖాస్తునే పెట్టుకోవాలి, లేదా ప్రభుత్వం ఆలోచన చేసి దీర్ఘకాలికంగా ఎవరికైతే 1Bలో పేరు నమోదై పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ వచ్చి ఉన్నాయో వాళ్ళని ఒక ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తిస్తూ వాళ్ళ చేతిలో ఓఆర్సీ లేకపోయినా ఇవి పట్టాభూమికి పరిగణిస్తాము, నిషేధ జాబితాలు తొలగిస్తామనే నిర్ణయమైనా ప్రభుత్వం తీసుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. వ్యక్తులు ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టి ఓఆర్సీ అయినా తెచ్చుకోవాలి, లేదా ప్రభుత్వం అయినా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రెండవ సమస్య. ఇక మూడవ సమస్య ఏంటంటే, ఓఆర్సీ వచ్చింది కానీ పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ కాలేదు. దాని గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. కమిటీ నివేదిక ప్రకారం ఏ ప్రీమియం కట్టాల్సిన పని లేదు. మీ దగ్గర కనుక ఓఆర్సీ ఉన్నట్లయితే ఓఆర్సీ ఆధారంగా పట్టా జారీ చేయండి అని చెప్పి ఆర్ఓఆర్ చట్టం కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు. ధరణి ద్వారా ఏవైతే ఓఆర్సీ లేక పాస్ పుస్తకాలు రాని సందర్భాలు ఉన్నాయో వాళ్ళు కూడా మ్యూటేషన్ చేసుకొని పాస్ పుస్తకాలు పొందేలాగా ధరణిలో కొత్తగా మాడ్యూల్ చేర్చాలి. నాకు తెలిసినది ఇప్పుడు ఆ మాడ్యూల్ లేదు ధరణిలో ఓఆర్సీ అమలు చేసుకోవడం కోసం. ఆ మాడ్యూల్ని ప్రభుత్వం చేర్చాల్సి ఉంటుంది. ఇది ఒక మూడో రకమైన సమస్య. ఇక నాలుగో కేటగిరీ ఏంటంటే, ఇప్పటికీ ఓఆర్సీ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, కొనుగోలు చేసిన వ్యక్తులు దరఖాస్తులు పెట్టుకున్నవి ఉన్నాయి. ఎవరైతే ఇనాములు కొనుగోలు చేశారో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ దరఖాస్తులన్నిటినీ తిరస్కరించాల్సి వస్తుంది.
ఆ 5 కేటగిరీలో ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటేనే ఓఆర్సీ ఇవ్వాలి తప్ప కొనుగోలుదారు గనక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే గౌరవ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తుంది. ఇవి కొన్ని ప్రధానమైన సమస్యలు. ఇక చివరిది, దీనికి ఇంకా సమాధానం దొరకాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ కొనుగోలు చేసిన వ్యక్తులు ఓఆర్సీ రాకముందే భూములు కొన్నారు, భూములు కొనుగోలు చేసిన తర్వాత ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, వారికి ఓఆర్సీ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఓఆర్సీ రాకుండానే కొనుగోలు చేసిన వ్యక్తులకి పట్టదారు పాస్ పుస్తకాలు, టైటిళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వీరి పరిస్థితి ఏం కావాలి? ఎవరైతే కొనుగోలుదారుడు ఓఆర్సీ పొందారో కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఓఆర్సీలు చెల్లకుండా పోతాయా? ఏం జరుగుతుంది? ఎందుకంటే గౌరవ హైకోర్టు చెప్పిన మాట అసలు వీళ్ళకి అర్హతనే లేదని ఓఆర్సీ పొందడానికి. మరి అర్హత లేని వ్యక్తులు కనుక ఓఆర్సీ పొందితే ఇప్పుడు వాటిని ప్రభుత్వం రద్దు చేస్తుందా, లేదా దీర్ఘకాలికంగా వాళ్ళ అనుభవంలో ఆ భూమి ఉంది కాబట్టి చట్టంలో ఏమైనా సవరణ చేసుకోవడం ప్రభుత్వం ఆలోచన చేస్తుందా చూడాలి. ఈ అంశంలో దాదాపు ఎంత లేదన్నా ఒక 2 లక్షల ఎకరాల వరకు కొనుగోలుదారులు ఓఆర్సీ పొందినవి ఉన్నాయి. ఎవరైతే కొనడానికంటే ముందు ఓఆర్సీ తెప్పించుకొని ఓఆర్సీ వచ్చిన తర్వాత కొనుగోలు చేశారో వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. ఓఆర్సీ రాకముందే కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ తీర్పు వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం 2-3 కీలకమైన పనులు ఇప్పుడు చేయాల్సి ఉంటుంది ఈ తీర్పు అనంతరం. అంతేకాకుండా ఇప్పటికే ఏవైతే ఇనాం సమస్యలు నలిగిపోతున్నాయో వాటన్నిటికీ పరిష్కారం చేయడం కోసం, ఒకటి, పూర్తిగా ఇనాం భూముల ఇన్వెంటరీ జరగాల. ఏదైతే 8 లక్షలు 9 లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఉందో ఈ ఇనాం భూముల ఇన్వెంటరీని ప్రభుత్వం నిర్వహించాలి. ఇనాం భూమి ఏ సర్వే నెంబర్లు ఉంది, ఎంత భూమి ఉంది, దానికి ఓఆర్సీ జారీ అయిందా కాలేదా, ఎవరి ఆధీనంలో ఉంది అనే పూర్తి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ఇది మొట్టమొదటిది. రెండవది, ఎవరెవరికైతే ఓఆర్సీ జారీ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు రావాలి. పట్టాలు వచ్చిన వివరాలన్నీ కూడా ధరణిలో ఉండాలి. ఏ వ్యక్తి కన్నా పట్టా రాకుండా ఉన్నా, ధరణిలో నమోదు కాకుండా ఉన్నా, లేదా పట్టా వచ్చి ధరణిలో ఉన్నా కానీ నిషేధ జాబితాలో ఉన్నా వాటిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మూడవది, ఎవరెవరికైతే ఇంకా ఓఆర్సీ రాలేదో ఆ దరఖాస్తులన్నీ ఒకేసారి యుద్ధ ప్రాతిపదికన క్లోజ్ చేస్తే మంచిది. ఇది ఉన్న 1,00,000 ఎకరాలు ఉంటే ఉండొచ్చు. ఈ 1,00,000 ఎకరాలకు కూడా ప్రతిసారి దరఖాస్తులు పెట్టుకొని ఇది నిరంతరంగా సమస్య ఇట్లా ఉండకుండా ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం 1955 చట్టం 73 సవరణ, 73లో ఎవరైతే అనుభవంలో ఉంటారో వారికి ఇవన్నీ ఓఆర్సీలు రావాల్సి ఉండే. 73 నుంచి మనం 2023 కూడా రాబోతున్నాం. 60 ఏళ్ళు పడుతుంది. 60 ఏళ్ళు అయినా సరే ఈ ఇనాం భూముల సమస్య కొనసాగటం అనేది మంచిది కాదు. కాబట్టి ఎట్లాగైనా ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎవరెవరికైతే ఇంకా ఓఆర్సీలు రాలేదో వాళ్ళకి ఓఆర్సీలు ఇప్పించే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి. ఇక చివరిగా ఈ రోజున ధరణిలో ఇనాం భూములకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ధరణిలో ఇనాం భూముల రికార్డు ఎక్కకపోవటం కావచ్చు, ఇనాముదారులకి పాస్ పుస్తకాలు రాకపోవటం కావచ్చు, ఇనాం భూముల పేరుతోటి నిషేధ జాబితాలో చేర్చడం కావచ్చు, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి కనుక ప్రభుత్వం ఇన్వెంటరీ చేసినట్లయితే ఒకేసారి ఇన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది.